సో ఈ వీడియో టాప్ 5 గురించి. సో టాప్ 5లోకి ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు, ఏ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనేది మాట్లాడుకుందాం. సో మీరు కూడా మీ టాప్ 5 ఎవరు అనేది కామెంట్ చేయండి. నార్మల్గా కంటెస్టెంట్ పేరు పెట్టి ఆ లవ్ సింబల్ పెట్టే బదులు సో ఇలాంటి కామెంట్ చేయండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. కామెంట్స్లో ఎక్కువ కామెంట్స్ ఇలాగ ఉంటే పిఆర్ కామెంట్స్ కాదురా బాబు అని అనుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. మీరు అలా కామెంట్స్ పెడుతున్న మధ్యలో ఎవడో ఒకటి వచ్చి ఈ బొగడాగాడికి నార్మల్ ఎలిమినేషన్ అప్డేట్ అయితే లేదు, వీడు మళ్ళీ వచ్చే వారాల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో వీడు చెప్తాడంట, మీరు చూస్తారంట అని చెప్పి కామెంట్లు పెడతారు. అవి అస్సలు మీరు పట్టించుకోవద్దు. వాళ్ళకి నాతో ఉన్న చనువు అన్నమాట. అంటే వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ ప్రతిదానికి లైక్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు అలా పెడుతుంటారు. సో మీరు కూడా అలా పెట్టాలి అని అనుకున్నారనుకోండి, సో మీరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో అప్పుడు మీకు కూడా రైట్ ఉంటుంది, విచ్చలవిడిగా మాట్లాడేసుకోవచ్చు. ఓకేనా? సో టాప్ 5లోకి వెళ్ళే ముందు ఎవరు ఎలిమినేట్ అవుతారో మాట్లాడుకునే ముందు సో టాప్ 5కి సంబంధించి 3 కాంబినేషన్స్ బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ కాంబినేషన్ ముగ్గురు సెలబ్రిటీసు, 2 కామనర్స్. సెకండ్ కాంబినేషన్ 2 సెలబ్రిటీసు, 2 కామనర్స్, 1 వైల్డ్ కార్డ్. ఆబ్వియస్లీ వైల్డ్ కార్డ్ కూడా సెలబ్రిటీ అనుకోండి, బట్ వైల్డ్ కార్డ్ క్లారిటీ కోసం. తర్వాత థర్డ్ కాంబినేషన్ సో 2 సెలబ్రిటీసు, 1 కామనరు, 1 వైల్డ్ కార్డు, 1 రీఎంట్రీ ఎవరు తెలుసు కదా. సో ఈ 3 కాంబినేషన్స్లోనే ఉంటాయి మోస్ట్లీ మ్యాక్సిమం. సో దీన్ని దాటి ఇంకోటి ఉండదు అనమాట. ఈ 3 కాంబినేషన్లో ఏదో కాంబినేషన్లో ఉంటుంది. సో ఇప్పుడు మనము 1 by 1 మాట్లాడుకుంటూ అవుతాం. సో కామనర్స్లో ఎవరున్నారు? 3 ఉన్నారు, కళ్యాణ్, డెమోను, దివ్య. సో కళ్యాణ్ ఫిక్స్ కామనర్స్ నుంచి టాప్ 5లోకి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైల్డ్ కార్డ్స్లో ఎవరున్నారు? 3 ఉన్నారు, సాయి శ్రీనివాసు, నిఖిల్, గౌరవ్. 3లో ఎవరైనా టాప్ 5కి ఫిక్స్ అవ్వంటే యాజ్ ఆఫ్ నో నథింగ్. భరణి గారు ఉన్నారు. భరణి గారు టాప్ 5 వరకు వస్తారా అంటే చెప్పలేము ఇప్పుడు ప్రజెంట్. ముందుకెళ్ళి మాట్లాడుకుందాం. ఇంకా ఎవరున్నారు సెలబ్రిటీస్లో? తనుజ గారు ఫిక్స్, ఇమాన్యుయల్ ఫిక్స్, వీళ్ళిద్దరు ఫిక్స్. ఇంకా ఉన్నది రితు గారు, సంజన గారు, రాము రాథోడ్ గారు, నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ శెట్టి అన్న. సో ఈ 4 ఉన్నారు ఇంకా. సో ఈ 4లో టాప్ 5లోకి వెళ్ళేదానికి ఎవరికైనా ఛాన్స్ ఉందా అనేది మాట్లాడుకుందాం అనమాట. అంటే ఇప్పుడు మొత్తానికి నేను చెప్పింది ఏంటంటే స్టార్టింగ్లోనే 3 టాప్ 5 చెప్పాం. ఒకటి తనుజ గారు టాప్ 5. సో తనుజ గారికి బీభత్సంగా ఓటింగ్ పడుతుంది, నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడుతుంది. హాఫ్ ఆఫ్ ద ఓటింగ్ ఆమె దగ్గరే ఉంది కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పోల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ యూట్యూబ్ ఛానల్, సో ఆమెకు ఫేవర్గా ఉన్నా కానీ ఆమెకు ఫేవర్గా లేకపోయినా కానీ సో ఆ ఛానల్లో ఆమె లీడ్లో ఉంటున్నారు కాబట్టి సో తనూజ గారు టాప్ 5లో ఉండే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత కళ్యాణ్కి బీభత్సమైన ఓటింగ్ పడుతుంది. నెక్స్ట్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పోల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడైనా కానీ సో కళ్యాణ్కి సెకండ్ ప్లేస్లో ఉంది. అండ్ అఫీషియల్ పోల్స్లో కూడా ట్రెండ్స్లో కళ్యాణే చూపిస్తున్నారు సెకండ్ ప్లేస్లో. ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చేసరికి 3వ ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నాడా? ఇమాన్యుల్కి ఓటింగ్ పడుతుందా అంటే లేదు. అసలు ఇమాన్యుయల్ ఎప్పుడు నామినేషన్స్లో ఒగ్గుతే కదా. అలా అని చెప్పి ఇమాన్యుయల్ వచ్చి రాగానే వెళ్ళిపోతాడు. జస్ట్ లైక్ ఏంది సందీప్ మాస్టర్ అంటే వెళ్తాడండి. ఇమాన్యుయల్ యాడికి వెళ్తాడు? ఇమాన్యుయల్ ఎక్కడికి వెళ్తాడు? ఇమాన్యుయల్ యాడికి పోడు. ఓకేనా? టాస్క్లు ఆడుతున్నాడు, నవ్వుపిస్తున్నాడు. యాడికి వెళ్తాడు ఇమాన్యుయల్? అసలు పంపించగలుగుతాడు ఇమాన్యుయల్ని? ఇమాన్యుయల్కి ఎంత ఓట్ బ్యాంక్ ఉంది? ఇమాన్యుల్కి అసలు ఓట్ బ్యాంక్ ఉందో లేదో తెలియదు. నామినేషన్స్లోకి రాగానే ఆల్రెడీ కొంతమంది కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసుకొని ఉంటారు. సో ఇమాన్యుయల్ వచ్చి రాగానే ఇమాన్యుయల్ బయటకు వెళ్ళిపోతారు. ఇది ఒక థియరీ ఉంటుంది బేసిక్గా, జనరల్గా. ఇది వేరే వాళ్ళకి వర్కౌట్ అవుతుందేమో కానీ ఎట్ ప్రెసెంట్ ఈ సీజన్లో ఈ సిచ్యువేషన్లో ఇమాన్యుయల్కి ఈ థియరీ వర్కౌట్ అవ్వదు. ఇమాన్యుయల్ ఉంటాడు. మేబీ నెక్స్ట్ వీక్ ఈ కమింగ్ వీక్ నామినేషన్స్లోకి రావచ్చు, రాకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇమాన్యుయల్ అయితే టాప్ 5 వరకు ఉంటాడు. ఎందుకంటే సో హౌస్లో కొంచెం ఎంటర్టైన్ చేస్తూ టాస్క్లు ఆడుతూ మొత్తం చేస్తుంది ఇమాన్యుయలే కాబట్టి సో ఇమాన్యుయల్ ఖచ్చితంగా టాప్ 5 వరకు వస్తాడని నేను నమ్ముతున్నాను. ఉంటాడు కూడా టాప్ 5లో. 14th వీక్ వరకు వేసుకోండి కనీసం మీరైతే. సో నేనైతే మాత్రం 15th వరకు ఉంటాడు అనుకుంటున్నాను. టాప్ 5లో ఉంటాడు. సో ఇంకా 2 ప్లేసుల కోసమే ఇంకా ఇంతమంది, అంటే 2 ప్లేసుల కోసం హౌస్లో ఉన్న ఎట్ ప్రెసెంట్ 11 మంది పోటీ పడుతున్నారు అనమాట. 2 ప్లేసుల కోసం. ఎవరు ఏంటి? ఆ 2 ప్లేసుల్లో 1 కామనర్, 1 వైల్డ్ కార్డ్ ఉంటారా? లేదా 1 సెలబ్రిటీ, 1 కామనర్ ఉంటారా? లేకుంటే 1 సెలబ్రిటీ, 1 వైల్డ్ కార్డ్ ఉంటారా? ఇంకొక కామనర్కి ప్లేస్ ఉందా? లేదంటే 1 సెలబ్రిటీ, 1 రీఎంట్రీ ఉంటారా? రకరకాలుగా ఉంటాయి కాబట్టి మనం 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వద్దాం. 9th వీక్ అంటే నెక్స్ట్ వీక్లో మోస్ట్లీ సాయి శ్రీనివాస్ నామినేషన్స్లోకి వస్తే, అంటే నేను చెప్తుంది కెప్టెన్ అయిపోతేనో లేకుంటే నామినేషన్స్లోకి రాకపోతేనో ఇలాంటివి కాదు. ఒకవేళ నామినేషన్స్లోకి వస్తే సో సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా హైలో కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే 10th వీక్ ఆర్ 11th వీక్ ఫ్యామిలీ వీక్ ఉంటుంది. సో 10th వీక్ ఆర్ 11th వీక్ ఫ్యామిలీ వీక్ ఉన్నప్పుడు సో అప్పటి వరకు కష్టపడి వస్తూ ఉన్న
సెలబ్రిటీస్ని ఆ హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించేస్తారు ఫ్యామిలీ వీక్ ముందు అని అనుకోను. మేబీ 10th వీక్లో ఫ్యామిలీ వీక్ పెడతారు అని అనుకుంటున్నా. ఒకవేళ పెడితే మాత్రం సో ఖచ్చితంగా 9th వీక్లో ఇప్పుడు వచ్చే వీక్లో సాయి శ్రీనివాస్ గారి నామినేషన్స్లోకి వస్తే సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. ఒకవేళ సాయి శ్రీనివాస్ రాకపోతే నిఖిల్ గాని వస్తే సో నిఖిల్ అయినా కానీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. గౌరవ్ వస్తే గౌరవ్ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెసే కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళ ముగ్గురులో ఎవరు వచ్చినా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి అట్ ప్రజెంట్ అయితే. అంటే మళ్ళీ వైల్డ్ కార్డే పోతారు. ఇప్పటి వరకు దానికి ముందు వీక్ రమ్య గారు, దానికి ముందు అదే వీక్లో మేబీ ఆయిషా గారు వెళ్ళిపోయారు. సో మొన్న ఇప్పుడు మాధురి గారు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ నెక్స్ట్ కూడా వైల్డ్ కార్డ్కే ఛాన్స్ ఉంది వెళ్ళిపోవడానికి. 10th వీక్ ఒకవేళ ఫ్యామిలీ వీక్ జరిగితే అది జరగకపోతే మళ్ళీ ఖచ్చితంగా ఈసారి మాత్రం ఎవరైతే వరల్డ్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళలోంచి ఒకరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అది ఏదర్ రాము కానీ ఆర్ దివ్య కానీ. చూస్తుంటే దివ్య గారే వెళ్ళిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే మొన్నటి వరకు బర్నీ గారు ఉన్నారు కాబట్టి బర్నీ గారు ఓట్ బ్యాంక్ ఎంతో కొంత దివ్యకి యాడ్ అయింది. బర్నీ గారు వెళ్ళిపోతే దివ్య గారు బాగా ఆడతారని చెప్పి సో బర్నీ గారు ఎలిమినేట్ చేయడం జరిగింది. ఆడియన్స్ కూడా అదే అనుకున్నారు కాబట్టి బర్నీ గారిని బయటికి పంపించారు. బట్ బిగ్ బాస్ టీం మళ్ళీ ఏం ఆలోచించిందేమో మళ్ళీ బర్నీ గారిని వెనక్కి తెచ్చుకుంది. సో బర్నీ గారిని వెనక్కి తెచ్చుకున్నప్పుడు ఈమె మళ్ళీ మొదలుపెట్టింది. సో ఈమె మళ్ళీ ఏడవటము, ఈ కమాండ్ చేయటము, ఈ ఎరవటము, ఈ నస, ఈ అమ్మాయి మళ్ళీ మొదలైంది. సో ఇంత మొదలైనప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ నామినేషన్స్లోకి వచ్చింది అనుకోండి. ఈ వీక్ రాదు క్యాప్టెన్ కాబట్టి. సో 10th వీక్ ఖచ్చితంగా నామినేషన్స్లోకి వస్తే ఆ అమ్మాయి వెళ్ళిపోయేదానికి బీభత్సమైన ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి అట్ ప్రెసెంట్. సో ఆమె వెళ్ళిపోవచ్చు ఖచ్చితంగా, దివ్య గారు లేదంటే రాము గారు, వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళిపోవచ్చు. బట్ మోస్ట్లీ దివ్య గారు వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. కామనర్స్లోనే టచ్ చేస్తారు. లేదు కామనర్స్ని అప్పటి వరకు ఫ్యామిలీ వీక్ వరకు టచ్ చేద్దరా బాబు అంటే సో సెలబ్రిటీస్ని టచ్ చేయాలనుకుంటే రాము గారు వెళ్ళిపోయేదానికి ఛాన్స్ ఉంది. సో 11th వీక్ సో ఫ్యామిలీ వీక్, ఆ ఫ్యామిలీ వీక్ తర్వాత మళ్ళీ దివ్య గారు నామినేషన్స్లోకి వస్తే సో 10th వీక్ ఒకవేళ దివ్య గారు వెళ్ళిపోకుండా రాము గారు వెళ్ళిపోతే సో 11th వీక్లో మళ్ళీ దివ్య గారు వెళ్ళిపోయేదానికి ఛాన్స్ ఉంది. లేదా 10th వీక్లో దివ్య గారు వెళ్ళిపోతే సో 11th వీక్లో రాము గారు వెళ్ళిపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, ఇదనమాట ఫ్యామిలీ వీక్ తర్వాత. సో రాము గారు ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత అందరికీ చాలా క్లారిటీ వచ్చింది సో నామినేషన్స్లో. అండ్ 12th వీక్ వచ్చేసరికి డబుల్ ఎలిమినేషన్ జరగడానికి ఛాన్స్ ఉంది. లాస్ట్ సీజన్లో కూడా 12th వీక్ 14th వీక్ డబుల్ ఎలిమినేషన్ జరిగాయి. 12th వీక్లో లాస్ట్ సీజన్లో పృథ్వీ తేజ వెళ్ళిపోయారు కదా. సో 14th వీక్లో విష్ణుప్రియ అండ్ రోహిణి వెళ్ళిపోయారు కదా. సో మోస్ట్లీ అలాగే జరగవచ్చు. 12th వీక్లో డబుల్ ఎలిమినేషన్ జరగవచ్చు. 12th వీక్లో డబుల్ ఎలిమినేషన్ జరిగినప్పుడు ఇప్పటికే రాము గారు, దివ్య గారు అండ్ నెక్స్ట్ మన సాయి శ్రీనివాస్ ముగ్గురు పేర్లు చెప్పేసిన తర్వాత, ఇంకా ఆల్రెడీ టాప్ 5లో ఒక ముగ్గురు పేర్లు చెప్పేసిన తర్వాత, ఒక 6 పేర్లు పోయిన తర్వాత ఇంకా ఉండేది 7 వచ్చేసరికి సుమన్ శెట్టి అన్న, రితు చౌదరి, సంజన గారు, నిఖిల్, గౌరవ్, డెమోన్ పవన్, భరణి గారు. సో ఈ 7 ఉంటారు. ఈ 7లో 12th వీక్లో డబుల్ ఎలిమినేషన్ జరిగితే ఎవరు వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉండొచ్చు ఎక్కువగా. ఇప్పటి వరకే జరుగుతున్న ఈ పర్ఫార్మెన్సెస్ ఇస్తే ఉన్నాయో ఆ పర్ఫార్మెన్సెస్ బేస్ చేసుకుని మాట్లాడుతున్నాను ఇదంతా నేను. ఓకేనా, సో ఇప్పుడు ఎవరు వెళ్ళొచ్చు అన్నప్పుడు 12th వీక్లో సో ఒక సెలబ్రిటీని, ఒక వైల్డ్ కార్డ్ని పంపించడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు 13th వీక్లోకి వచ్చేసరికి మనకి 13th వీక్లో TTF జరుగుతుంది. సో టికెట్ టు ఫినాలే జరుగుతుంది 13th వీక్లో. అక్కడ 13th వీక్లో ఎవరైతే టికెట్ టు ఫినాలే గెలిచారో వాళ్ళు డైరెక్ట్గా ఫినాలే వీక్లోకి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు అది కొంచెం డెమోన్ పవన్కో లేకుంటే ఇమ్మాన్యుయల్కో దాన్ని కొంచెం ఈజీ చేయాలి అని అనుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు 12th వీక్లోకి వచ్చేసరికి ఖచ్చితంగా ఒక సెలబ్రిటీని, ఒక కామనర్ని, ఒక వైల్డ్ కార్డ్ని తీసేయచ్చు. ఆ వైల్డ్ కార్డ్ మస్ట్ బి నిఖిల్ ఆర్ గౌరవ్ అయ్యొచ్చు. అండ్ ఆ సెలబ్రిటీ వచ్చేసరికి సుమన్ శెట్టి అన్న అవ్వచ్చు, లేదా సంజన గారు అన్న అవ్వచ్చు. వీళ్ళిద్దరిలో ఒకరు అవ్వచ్చు. రితు అయితే వెళ్ళదు. సో నిన్న దెబ్బకి రితు అప్పుడే వెళ్ళదు, ఉంటుంది రితుకు కొన్ని. రితు గురించి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. సుమన్ శెట్టి అన్న కానీ లేకుంటే సంజన గారు కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే సంజన గారి వరుసగా పర్ఫార్మెన్సెస్ రావట్లేదు, ఇమాన్యుయల్ కూడా ఓటింగ్లోకి రావట్లేదు కాబట్టి సంజన గారికి ఎంతో కొంత ఓట్ బ్యాంక్ అనేది యాడ్ అవుతుంది. ఇనిషియల్ స్టేజ్లో 3rd వీక్ వచ్చే వరకు సంజన గారు 1 సైడ్ గేమ్ ఆడారు. కానీ అంటే లైక్ తనుజ గారు అప్పటికి టాప్లో ఉన్నారు. తనుజ గారి తర్వాత సంజన గారు కనిపిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కళ్యాణ్ వచ్చాడు, తర్వాత ఇమాన్యుయల్ కనిపిస్తున్నారు. సంజన గారి ప్లేస్ తగ్గిపోతూ వస్తుంది. సో అండ్ సంజన గారి పర్ఫార్మెన్స్ కూడా తగ్గుతూ వస్తుంది. సంజన గారి పర్ఫార్మెన్స్ తగ్గుతూ వస్తున్న తర్వాత అసలు నెక్స్ట్ వీకే ఏది నీ 9th వీక్ ఇప్పుడు సాయి శ్రీనివాస్ చెప్పాను కదా, ఆ వీక్లోనే ఇప్పుడు రేపు వచ్చే వీక్ సంజన గారు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోలేదు. ఓకేనా, కాకపోతే మనం సాయి శ్రీనివాస్ పేరు చెప్తున్నాం. లేకుంటే సంజన గారు అప్పుడు వెళ్ళొచ్చు, తర్వాత 10th వీక్లో సాయి శ్రీనివాస్ వెళ్ళొచ్చు, ఆర్డర్ మారొచ్చు. నేను చెప్తుండే సంజన గారికి బీభత్సమైన ఛాన్స్ ఉంది. నేను డబుల్ ఎలిమినేషన్ వరకు తీసుకొస్తానేమో. సో 12th వీక్లో సంజన గారిని పంపించవచ్చు. సంజన గారితో పాటు ఆ గౌరవ్, నిఖిల్, సో వీళ్ళలోంచి వాళ్ళిద్దరిలో నుంచి ఒకరిని పంపించవచ్చు. ఓకేనా, సో వీళ్ళిద్దరిలోంచి ఒకరు ఎలిమినేట్ అయ్యడానికి ఛాన్స్ ఉంది 12th వీక్. అండ్ 13th వీక్ దగ్గరకు వచ్చేసరికి సో మళ్ళీ సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది. సో 13th వీక్లో ఇప్పుడు ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత 13th వీక్లో
టీటీఎఫ్ గెలుచుకునే దానికి ఒకవేళ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 12th వీక్లో గౌరవ్ వెళ్ళిపోయాడు, నిఖిల్ ఉన్నాడు అనుకోండి, నిఖిల్ టీటీఎఫ్ గెలిస్తే నిఖిల్ కంటెండర్ అయిపోతారు. లేదు నిఖిల్ గడవలేదు, సో ఒకవేళ నిఖిల్ ఎలిమినేట్ అయిపోయి 12th వీక్లో గౌరవ్ ఉంటే 13th వీక్లో గౌరవ్ కానీ టాప్ 5లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, అది వేరేలాగా ఉంటుంది అనమాట. సో లేదు అసలు నిఖిల్ గౌరవ్ ఇద్దరు టాప్ గెలవలేదు టీటీఎఫ్ అనుకోండి, 12th వీక్లో నిఖిల్ వెళ్ళిపోయినా 13th వీక్లో గౌరవ్ వెళ్ళిపోతారు, లేదా 12th వీక్లో గౌరవ్ వెళ్ళిపోయినా 13th వీక్లో నిఖిల్ వెళ్ళిపోతారు. ఓకేనా, అక్కడితో వైల్డ్ కార్డ్ 0 అయిపోతారు. ఓకేనా, అదనమాట 13th వీక్లో 0 అయిపోతారు. ఇప్పుడు 14th వీక్. సో 14th వీక్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ డబుల్ ఎలిమినేషన్ జరుగుద్ది. సో ఇంకా ఇక్కడ ఎవరున్నారు డబుల్ ఎలిమినేషన్ జరగడానికి ఛాన్స్ ఉన్నాయి? సుమన్ శెట్టి అన్న ఉన్నారు, అండ్ నెక్స్ట్ రితు చౌదరి ఉంది, ఆ నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు ఉన్నారు, ముగ్గురు. ఆ నెక్స్ట్ వచ్చేసరికి 4వ ప్లేసు రితు చౌదరి, భరణి గారు, సుమన్ శెట్టి, డెమోన్ పవన్, 4 ఉన్నారు 14th వీక్ వచ్చేసరికి. ఆల్రెడీ టాప్ 5లో 3 ప్లేసులు ఫిక్స్ అయిపోయినాయి, ఇంకా ఉన్నది 2 ప్లేసులు. సో 2 ప్లేసుల కోసం 4 ఉన్నారు. ఈ 4 ఒక డబుల్ ఎలిమినేషన్ చేస్తే మిగిలిన ఆ 2 ఆ టాప్ 5లోకి వెళ్ళిపోతారు, ఫిట్ అయిపోతారు. ఇది ప్రాపర్ కదా. సో ఇప్పుడు ఈ 4 నుంచి ఏ 2 ఎలిమినేట్ అయిపోతానికి బీభత్సమైన ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే యాజ్ ఆఫ్ నో సుమన్ శెట్టి అన్న కనిపిస్తున్నాడు. ఇప్పటిదాకా సుమన్ శెట్టి అన్న లాక్కుంటా వచ్చారు, చాలా కష్టపడ్డారు సుమన్ శెట్టి అన్న కోసము. యూఎస్ నుంచి, యూకే నుంచి, దుబాయ్ నుంచి, ఫారెన్ నుంచి, ఈ నుంచి, మార్స్ నుంచి, అంగారక గ్రహం నుంచి అందరూ వస్తున్నారు. జనరేషన్స్ వస్తున్నారు. ఇంకా చనిపోయిన వాళ్ళు బతికి రావడం ఒకటే తక్కువ, అదొక్కటి జరిగితే అది కూడా పని అయిపోద్ది. అది జరగదు కాబట్టి సైంటిఫిక్గా. సో సుమన్ అన్న కోసం చాలా మంది వస్తున్నారు, సుమన్ అన్న ఆడతారు. బట్ సుమన్ అన్న 14th వీక్ వరకు అన్నా ఉంచి సుమన్ అన్న ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదా 12th వీక్లో సంజన గారి పేరు చెప్పాను కదా డబుల్ ఎలిమినేషన్లో, ఆ సంజన గారు ఇటు షిఫ్ట్ అయ్యి సుమన్ అన్న అక్కడికి షిఫ్ట్ అయినా అవ్వచ్చు. ఓకేనా, సో ఒకవేళ సుమన్ అన్నను ఉంచుతారు లాస్ట్ వరకు ఉంటే 14th వీక్ వరకు సుమన్ అన్న ఎలిమినేట్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక కమెడియన్ లోపల ఉన్నాడు. సో ఇమ్మాన్యుయల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ సుమన్ శెట్టి అన్నని తీసుకువెళ్తారని నేను అనుకోవట్లేదు. సో సుమన్ శెట్టి అన్నని డ్రాప్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, సో 14th వీక్లో సుమన్ అన్న డ్రాప్ అయిపోవచ్చు. ఇంకా అక్కడ ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు, భరణి గారు, రితు చౌదరి, డెమోన్ పవన్. సో రితు చౌదరి దగ్గరికి వచ్చేసరికి 4th వీక్ ఏమో 3rd వీక్ అనుకుంటా, అందరూ పెద్దగా హడావుడి చేస్తున్నప్పుడు మన మాస్క్ మ్యాన్ కోసం తనుజాని చాలా ఘోరంగా మాట్లాడారు. భరణి గారిని అండ్ ఇమాన్యుల్ని చాలా ఘోరంగా మాట్లాడాడు, తనుజ గారితో కంపేర్ చేస్తూ. ఇలా జరిగినప్పుడు ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడాడు అని అనిపించింది నాకు అని చెప్పి సంజన గారు గట్టిగా మాట్లాడారు. అప్పుడు అయిపోయారు మాస్క్ మ్యాన్ అక్కడ. సో అలాంటి టైంలో ఒక అమ్మాయి పైకి లేచి వేరే అమ్మాయి గురించి తప్పుగా పోర్ట్రే చేస్తున్న ఒక వీడియోని చూపిస్తే, లేదు ఆయన ఉద్దేశం అది కాదని చెప్పి అమ్మాయి స్టాండ్ తీసుకున్న విధానం ఏదైతే ఉందో అక్కడ ఆ టైంలో అందరూ అమ్మాయికి ఫిదా అయిపోయారు. బట్ దాని తర్వాత వీకే ఆ సాటర్డే ఎపిసోడ్ అయిపోయింది, మండే ఆ టైంలో. సో ఆ నెక్స్ట్ వీక్ ఏదైతే టాస్క్ జరిగిందో ఆ టాస్క్లో సో ఆ అమ్మాయి డెమోన్ పవన్ గెలిపించాలనుకోవటము, డెమోన్ కెప్టెన్ చేయాలనుకోవటము భరణి గారి మీద కోపంతో. సో తీసుకున్న ఒక డెసిషన్ ఏదైతే ఉందో ఆ అమ్మాయి గ్రాఫ్ని కంప్లీట్లీ ఉల్టా చేసింది. సో పీక్కి వెళ్ళిపోతున్న గ్రాఫ్ కాస్త డౌన్ అయిపోయింది. ఎందుకంటే ఆ శనివారం రోజు మాస్క్ మ్యాన్ని గురించి స్టాండ్ తీసుకోవడం, అదే పక్క రోజు మళ్ళీ మాస్క్ మ్యాన్ని నామినేట్ చేస్తూ అద్భుతమైన పాయింట్లు చెప్పడం, ఈ పాయింట్ అసలు టచ్ చేయకుండా వేరే పాయింట్స్ చెప్పి నామినేట్ చేయడం, మాస్క్ మ్యాన్ ఆ అమ్మాయిని ఎంత తిట్టినా కూడా నేను మీకోసం స్టాండ్ తీసుకున్నారు, మీరు ఇలా మాట్లాడుతున్నారు అని అనకుండా చాలా తెలివిగా అమ్మాయి వేరే పాయింట్స్ చెప్పి ఆయన్ని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేయటం, ఇదంతా వర్క్ అయిన తర్వాత ఆ అమ్మాయికి అద్భుతమైన ఎలివేషన్లో వస్తున్న టైంలో డెమోన్ పవన్ కోసం ఆ అమ్మాయి గ్రాఫ్ అమ్మాయి పాడు చేసుకుంది. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఎగ్జిస్టింగ్ కోసం ప్రయత్నిస్తుంది. మళ్ళీ అలాంటి అవకాశం బిగ్ బాస్ మళ్ళీ నిన్న ఇచ్చాడు ఆ అమ్మాయికి. సో నిన్న ఎప్పుడైతే డెమోన్ పవన్ కోసం అమ్మాయి మళ్ళీ ఇంకోసారి స్టాండ్ తీసుకుందో, ఇది చాలా క్రిటికల్ సిట్యువేషన్, మామూలుగా కూడా కాదు, అసలు వేరే రేంజ్లో వెళ్ళిపోతున్న సిట్యువేషన్ని నాకు సార్ వేరేలాగా డీల్ చేశారు. సో అలా డీల్ చేసినప్పుడు ఆ అమ్మాయికి ఒక అద్భుతమైన టైం దొరికింది. అండ్ మామూలు ఎలివేషన్ కాదు, నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్. మేబీ అమ్మాయికి అంత బయట మరి ఎందుకో అంత రావాల్సినంత గుర్తింపు రాలేదేమో అని అనిపించింది నిన్న. సో ఎక్కడ హడావుడిగా అనిపించలేదు అమ్మాయిది. బట్ నిన్న స్టాండ్ తీసుకోవడం మాత్రం చాలా మందికి నచ్చింది. ఎందుకంటే ఆ అమ్మాయి అక్కడ స్టాండ్ తీసుకోకుండా అమ్మాయి సైలెంట్గా ఉన్నా కూడా అమ్మాయి నెగిటివ్ అయ్యేది, బీభత్సమైన నెగిటివ్ అయ్యేది. మొన్నటి వరకు మాట్లాడుతూ ఉంది, ఆ అబ్బాయి జస్ట్ అలా దోస్తానికి చూడు ఇప్పుడు సైలెంట్గా అయిపోతుంది చాలా తెలివిగా అని అనుకునేవాళ్ళు, అమ్మాయిని బీభత్సమైన నెగిటివ్ చేసేవాళ్ళు. అలాంటిది అమ్మాయి అలా నెగిటివ్ కాకుండా అమ్మాయి అబ్బాయి కోసం స్టాండ్ అయితే ఎప్పుడైతే తీసుకుందో ఆ అమ్మాయి గ్రాఫ్ ఆకాశానికి కట్టింది అనమాట. అప్పటి వరకు ఉన్న అమ్మాయి గ్రాఫ్కి బీభత్సమైన గ్యాప్ ఉంది. సో అలాంటప్పుడు రితు చౌదరిని 14th వీక్లో ఎలిమినేట్ చేసేసి 15th వీక్ అంటే సంజన గారు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోతారు కాబట్టి 12th వీక్లోనో 14th వీక్లోనో సంజన గారు ఎలిమినేట్ అయిపోతే సో ఖచ్చితంగా రితు చౌదరికి దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఇన్ టాప్ 5. ఎందుకంటే అప్పటికి ఒక అమ్మాయి ఇప్పటికి టాప్ 5లో ఫిక్స్ అయింది, తనుజ గారి. ఇంకొక అమ్మాయికి ఏమన్నా ఛాన్స్ ఇస్తారా? ఇంకొక అమ్మాయికి కూడా ఛాన్స్ ఇస్తే లాస్ట్ టైం ఒక అమ్మాయి 4 అబ్బాయిలు ఉన్నారు.
ఓకేనా. దానికి ముందు సీజన్ కూడా ఒక అమ్మాయి 4 అబ్బాయిలే ఉన్నారు. దానికి ముందు సీజన్ కూడా ఒక అమ్మాయి 4 అబ్బాయిలు ఉన్నారు. ఫిఫ్త్ సీజన్లో కూడా ఒక అమ్మాయి 4 అబ్బాయిలే ఉన్నారు. 4th సీజన్లో అనుకుంటాను 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు ఉంది. సో 4th సీజన్ తర్వాత నుంచి 2 అమ్మాయిలు ఎప్పుడు టాప్ 5లోకి రాలేదు, ఒక్కొక్క అమ్మాయి వస్తూ ఉంది అనుకుంటాను. 5th వీక్లో ఒక అమ్మాయి అని వచ్చింది అసలు కనీసం 5th వీక్లో ఒక అమ్మాయి వచ్చి ఉంటుంది. 5th వీక్లో సిరి వచ్చింది. 5th సీజన్లో సిరి వచ్చింది. 6th సీజన్లో ఒక అమ్మాయి ఎవరో వచ్చారు, పేరు గుర్తు రావట్లేదు. 7th సీజన్లో ప్రియాంక ఒకటే వచ్చింది. 8th సీజన్లో మర్చిపోయా, ప్రేరణ వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు ఒక అమ్మాయిని పెడతారా, 2 అమ్మాయిలకు కానీ ఛాన్స్ ఉంటే మాత్రం సో రితు చౌదరి కూడా వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. సంజన గారి పర్ఫార్మెన్స్ ఇక్కడ కనిపించట్లేదు. ఈ అమ్మాయి కానీ ఇక్కడి నుంచి పాజిటివ్గా నెట్టుకుంటూ వచ్చింది అనుకోండి గేమ్ని, అసలు ఏం చేయకపోయినా కానీ నార్మల్గా గేమ్ ఆడుకుంటూ వస్తున్నా కానీ నెక్స్ట్ వెళ్ళిపోద్ది. తనుజాతో ఫ్రెండ్షిప్ ఈ అమ్మాయికి ప్లస్ అయింది. ఇప్పటికి కూడా తనుజ ఫ్యాన్స్ నుంచి ఈ అమ్మాయికి ఎంత కొంత ఉపయోగం ఉంటుంది. సో ఈ అమ్మాయి కొంచెం వెనక మాట్లాడకుండా, వేరే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఈ అమ్మాయి ఆడుకుంటా వస్తే మాత్రం ఈ అమ్మాయి టాప్ 5లో ఫిక్స్ అయిపోద్ది. దర్ ఇస్ ఎ ఛాన్స్. ఇంకొక ప్లేస్ ఉంటుంది. ఇంకొక ప్లేస్ ఉన్నప్పుడు అక్కడ ఇంకా ఉన్నది ఇద్దరు, భరణి గారు, డెమోన్ పవన్. సో భరణి గారు వెళ్తారా లోపలికి, డెమోన్ పవన్ వెళ్తారా అంటే ఫస్ట్ వీక్ నుంచి చూసుకుంటా వస్తే డెమోన్ పవన్కి లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే భరణి గారు బయటకు వెళ్ళారు, ఒక వీక్ తర్వాత మళ్ళీ లోపలికి వచ్చారు. ఆడియన్స్ ఓట్స్ ద్వారా ఎలిమినేట్ అయిపోయిన వ్యక్తి. సరే ఓకే, 3rd సీజన్లో అలీ రాజా కూడా టాప్ 5లోకి వచ్చారు కాబట్టి సో భరణి గారు కూడా టాప్ 5లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బట్ మొన్న ఆ పోల్ పెట్టినప్పుడు మెజారిటీ ఆడియన్స్ తనూజ గారి ఫ్యాన్స్ ఇక్కడ ఓట్లు వేయడం జరిగింది భరణి గారికి. సో భరణి గారు ఇప్పటికి ఇంకా సేఫ్ గేమ్ ఆడుతూనే ఉన్నారు. ఈ వీక్ కూడా ఆయన సేఫ్ గేమ్ ఆడారని చెప్పి ఆడియన్స్లో ఒక ఫీలింగ్ ఉంది. సో ఇలాంటి వ్యక్తి అసలు 12th వీక్లోనే ఈయనే ఎలిమినేట్ అయిపోవచ్చేమో సంజన గారి బదులు. సో సంజన గారు 14th వీక్ రావచ్చేమో. సంజన గారు అండ్ సుమన్ శెట్టి 14th వీక్లో ఎలిమినేట్ అయిపోవచ్చేమో. భరణి గారు ఈ వీక్ 12th వీక్లోనే ఎలిమినేట్ అయిపోవచ్చేమో. సో డబుల్ ఎలిమినేషన్లో మనకు తెలియదు కదా. సో కాబట్టి డెమోన్ పవన్కి కూడా దేర్ ఇస్ అ పాసిబిలిటీ సో టాప్ 5లోకి వెళ్ళడానికి. ఓకేనా. సో ఇదన్నమాట నేను చెప్పాలనుకుంటుంది. ఓవరాల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎందుకు డెమోన్ పవన్లో కంటే ఇప్పుడు డెమోన్ పవన్ ఏదైతే సిచ్యువేషన్ జరిగిందో మరీ టూ మచ్ సిచ్యువేషన్ అది, దాన్ని మరీ ఎక్కువగా చేసేసారు నాకు సారు. అంటే గట్టిగా, చాలా గట్టిగా పిండేశారు అసలు, మామూలుగా కూడా కదా. ఆహా సినిమాలో ఉంటుంది కదా, మరీ అంత గట్టిగా తొక్కకూడదేమో, కొంచెం లైట్గా తొక్కుంటే బాగుండేదేమో, అయినా టూ మచ్ తొక్కేశారు. సో ఆ తొక్కటం ఆ అబ్బాయికి చాలా మంచిదైంది అనిపిస్తుంది. సో ఈ ఇద్దరు టాప్ 5లోకి కానీ వెళ్ళారు అంటే మాత్రం డెమోన్ రితు అసలు మామూలుగా ఉండదండి, అసలు నెక్స్ట్ లెవెల్ మిరాకిల్ ఉంటుంది అనమాట. చూద్దాం ఏం జరిగింది అనేది. సో నాకైతే మాత్రం కళ్యాణ్ అండ్ తనూజ, ఇమాన్యుయల్ వీళ్ళ ముగ్గురు అండ్ డెమోను, రితు ఈ యొక్క టాప్ 5 ఇది నాకు అనిపిస్తుంది. సో కాదు కొంచెం అనుకుంటే ఇంకొక అమ్మాయిని వేరే ఒకవేళ రితు వెళ్ళిపోతే సంజన గారికి టాప్ 5లో ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఆమె పర్ఫార్మెన్స్ పెద్దగా ఏం లేదు. మేబీ ఆమె పర్ఫార్మెన్స్ ఏమైనా మార్చుకుంటే సో 12th వీక్ ఎలిమినేషన్ కానీ లేదా ఇప్పుడు 9th వీక్ ఎలిమినేషన్, 12th వీక్ ఎలిమినేషన్, 14th వీక్ ఎలిమినేషన్, ఈ 3 వీక్స్ ఎలిమినేషన్ కానీ దాటుకోగాని రాగలిగితే సంజన గారు టాప్ 5లోకి వస్తారు. ఈ 3 ఎలిమినేషన్లో ఏదో ఒక ఎలిమినేషన్లో సంజన గారు వెళ్ళిపోతారని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. సో మీ టాప్ 5 ఏంటనేది మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.